టాలీవుడ్ కార్ రౌడీ విజయ్ దేవరకొండ మ్యారేజ్ ఫిబ్రవరిలో రష్మికతో జరగబోతుందంటగా. రష్మిక మెడలో విజయ్ దేవరకొండ 3 ముళ్ళు వేయబోతున్నాడంటగా. అబ్బబ్బబ్బా, సోషల్ మీడియాలో ఇవే రూమర్స్ పిచ్చ వైరల్ గా మారిన తరుణంలో అసలు స్వయంగా విజయ్ దేవరకొండ డిస్కషన్ లోకి దిగి ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు. అసలు ఏం జరుగుతోంది, తన పెళ్ళెప్పుడు, ఈ వివరాలపై ఓ రేంజ్ లో స్పందించాడు. ఏడాదికి ఒకసారి తన పెళ్లి వార్తలు సృష్టిస్తారు. రష్మిక మెడలో 3 ముళ్ళు వేస్తానని రాసుకొస్తారు. ప్రతి ఏడాది నేను పెళ్లి చేసుకోవడం లేదు అని క్లారిటీ ఇవ్వాలి. ఏళ్లుగా ఇదే జరుగుతోంది. ఇప్పుడు అదే జరిగింది. ఇప్పటికీ అదే మాట చెబుతున్నాను అంటూ రష్మికతో పెళ్లి వార్తలు కేవలం రూమర్స్ మాత్రమే అని చెప్పాడు విజయ్ దేవరకొండ. గీత గోవిందం రిలీజ్ సమయం నుంచి విజయ్ దేవరకొండ రష్మిక ప్రేమలో ఉన్నారు. తరచూ ప్రేమయాత్రలు చేస్తుంటారు. ఇదే స్పీడ్లో పెళ్లి చేసుకుంటారని బాలీవుడ్ మీడియా రాసుకురావటం, సౌత్ వరకు ఆ న్యూస్ స్ప్రెడ్ కావటం, ఇమీడియట్ గా రౌడీ అరెక్ట్ కావటం కొన్నేళ్లుగా ఫ్యాన్స్ చూస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఇటు విజయ్ అటు రష్మిక తమ కెరీర్ పై ఫుల్ ఫోకస్ పెట్టారు. పాన్ ఇండియా స్టార్స్ గా నిలదొక్కునేందుకు చేయాల్సిన సినిమాలు అన్నీ చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు తమకు మ్యారేజ్ చేసుకోవాలన్న ఆలోచన లేదని రౌడీ చాలాసార్లు చెప్పుకొచ్చాడు. ఖుషీ తర్వాత విజయ్ త్వరలో ఫ్యామిలీ స్టార్ మూవీతో పలకరించబోతున్నాడు. వచ్చే వేసవిలో ఈ చిత్రం విడుదల కానుంది. ఓటీటీలోకి సలార్ వచ్చేసింది. ఇక రెబెల్ ఫ్యాన్స్ సందడి మామూలుగా లేదు. లేట్ గా ఎంట్రీ ఇచ్చినా లేటెస్ట్ గా హిట్ కొనడంతో సలార్ ఓటీటీలో షోస్ మీద షోస్ వేసేస్తున్నారు. అసలు రెబెల్ ఫ్యాన్స్ హడావుడి చూసి యానిమల్ ఫ్యాన్స్ కుళ్ళుకుంటున్నారు. తమ ఫేవరెట్ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని. అయితే సందీపంగా ప్లానింగ్ మాత్రం కొంచెం డిఫరెంట్ గా ఉంది. అందుకనే లేట్ గా వచ్చినా సరే దుమ్ము లేపే ప్లాన్ లో ఉన్నాడు సందీపంగా. డిసెంబర్ 22న రిలీజ్ అయింది సలార్. నిన్న కాక మొన్న ఓటీటీలోకి వచ్చేసింది. డిసెంబర్ 1నే ప్రేక్షకుల ముందుకు వచ్చింది యానిమల్. ఇంతవరకు ఓటీటీ రిలీజ్ పై క్లారిటీ లేదు. అందుకే యానిమల్ ఫ్యాన్స్ చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. అయితే యానిమల్ ఓటీటీ ఎంట్రీకి డేట్ ఫిక్స్ అయింది. ఈ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ను జనవరి 26 రిలీజ్ కు సిద్ధం చేస్తున్నాడు సందీప్ వంగ. ఓటీటీలోకి వచ్చే సినిమాను ప్రత్యేకంగా సిద్ధం చేయడం ఏముంది అనే కదా మీ డౌట్. థియేటర్స్ కోసం కట్ చేసిన మరికొన్ని సన్నివేశాలను ఓటీటీ వర్షన్లో కలుపుతున్నాడు. అందుకే ఇంత ఆలస్యం జరుగుతోంది. పైగా 1-2 నిమిషాలు కాదు, ఏకంగా 10 నిమిషాల పాటు యానిమల్ మూవీకి సంబంధించిన కొత్త సీన్స్ చూడబోతున్నారు నెటిజన్స్. థియేటర్కు తీసుకొచ్చే సినిమాలకు ఒక లెక్క ఉంటుంది. 2.5 గంటలు ఉండాలని, లేదా 3 గంటల లోపు అయితే బాగుంటుందని ఏళ్లుగా దర్శకులు పెట్టుకున్న ఫార్మాట్. యానిమల్తో ఈ ఫార్మాట్ను బద్దలు కొట్టి సినిమాను ఏకంగా 3 గంటల 21 నిమిషాల పాటు లెంత్ ఉంచాడు సందీప్ వంగ. ఇప్పుడు ఓటీటీ వర్షన్ మరో 10 నిమిషాలు పెంచుకుని మొత్తంగా 3.5 గంటల యానిమల్ ఉగ్ర రూపాన్ని చూడబోతున్నారు నెటిజన్స్. ఎలాగో యానిమల్ సినిమా చుట్టూనే ఇవాల్టి మన స్టోరీస్ అన్ని తిరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు నేను మాట్లాడేది కూడా యానిమల్ సినిమా హీరోయిన్ గురించే. యానిమల్ సినిమాలో ఉన్న సెకండ్ హీరోయిన్ తృప్తి దిమిరి నెక్స్ట్ ఏ ప్రాజెక్ట్ ఒప్పుకుంది? అసలు ఫ్యాన్స్ అయితే తన సినిమా కోసం మామూలుగా వెయిట్ చేయట్లేదు. అందుకు తగ్గట్టుగానే తృప్తి కూడా ఓ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ కి కమిట్ అయింది. అండ్ మీకు తెలుసా, ఆ ప్రాజెక్ట్ తెలుగులో ఉండడం ఇంకా సూపర్ గుడ్ న్యూస్ తెలుగు ఆడియన్స్ కి. యానిమల్లో నటనకు లీడ్ హీరోయిన్ రష్మికకు ఎంతైతే పేరు వచ్చిందో అంతకు మించిన క్రేజ్, పాపులారిటీ, నేషన్ క్రష్ అనే ఇమేజ్ ను సినిమాలో కనిపించిన సెకండ్ హీరోయిన్ దక్కించుకుంది. ఆమె పేరు తృప్తి దిమిరి, ఉత్తరాఖండ్ బ్యూటీ. గతంలో ఓటీటీ కోసం మూవీస్ చేస్తుండేది. ఇప్పుడు యానిమల్ తో ఓవర్ నైట్ యూత్ హార్ట్ థ్రోబ్ గా మారింది. యానిమల్ రిలీజ్ తర్వాత తృప్తి డేట్స్ కు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. అయితే తృప్తి మాత్రం తనకు సడన్ గా అందివచ్చిన పాపులారిటీని జాగ్రత్తగా వాడుకోవాలనుకుంటోంది. అందుకోసం క్రేజీ ప్రాజెక్ట్స్ మాత్రమే చెయ్యాలనుకుంటోంది. అయితే తృప్తి తెలుగు చిత్రం కమిట్ అయిందని తెలిసి తృప్తి టాలీవుడ్ ఫ్యాన్స్ గాల్లో తేలుతున్నారు. విజయ్ దేవరకొండ నటించబోయే కొత్త చిత్రంలో ఆమె లీడ్ హీరోయిన్ గా కనిపించనుందట. గతంలో నానికి జెర్సీ లాంటి మంచి చిత్రాన్ని అందించిన గౌతమ్ తిన్ననూరి ఇప్పుడు రౌడీకి పాన్ ఇండియా హిట్ ను అందించేందుకు సిద్ధమవుతున్నాడు. మార్చి నుంచి విజయ్ తృప్తి కాంబినేషన్ లో మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. సంక్రాంతికి రిలీజ్ అయిన చిన్న సినిమాల్లో ఒకటి హనుమాన్. కానీ పండగ తర్వాత పెద్ద హిట్ గా నిలిచిన సినిమా కూడా హనుమానే. యాక్చువల్లీ చాలా తక్కువ బడ్జెట్ తో మెగా సక్సెస్ సాధించిన సినిమా హనుమాన్. 150 కోట్లకి పైగా వసూళ్లు ఇప్పటి వరకు రాబట్టింది అన్నది టాక్. మరి అతి త్వరలో 200 కోట్ల క్లబ్ లో కూడా వెళ్ళిపోతుంది హనుమాన్ అన్నది ఎక్స్పెక్టేషన్. సంక్రాంతి పండక్కి అది కూడా మహేష్ బాబు నటించిన గుంటూరు కారంతో పాటు ప్రేక్షకుల ముందుకు వచ్చింది హనుమాన్. సీన్ కట్ చేస్తే ఇప్పుడు వసూళ్ల విషయంలో గుంటూరు కారంతో పోటీ పడుతోంది. సినిమా విడుదలైన 8 రోజుల్లోనే 150 కోట్లు దాటడం అంటే చిన్న విషయం కాదు. హనుమాన్ లాంటి చిన్న చిత్రాన్ని ఈ స్థాయిలో ప్రేక్షకులు ఆదరించటం
ఎప్పుడో ఒకసారి జరిగే అద్భుతంగా చెప్పుకొస్తున్నాయి ట్రేడ్ వర్గాలు. ఇప్పటికే 150 కోట్లు మైల్ స్టోన్ దాటిన హనుమాన్ ఈ మైల్ స్టోన్ అందుకునే క్రమంలో చాలా రికార్డ్స్ను బ్రేక్ చేస్తూ వచ్చింది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో కలెక్షన్ల వర్షం కురుస్తోంది. నైజాంలోనూ హనుమాన్ మూవీకి నీరాజనం పడుతున్నారు. హిందీ మార్కెట్లో ఆల్రెడీ 25 కోట్లు మార్కు దాటింది. ఇలా చెప్పుకుంటూ పోతే రికార్డుల గురించే చాలాసేపు మాట్లాడుకోవాల్సి ఉంటుంది. రానున్న రోజుల్లో హనుమాన్ 250 కోట్లు కొల్లగొట్టడం ఖాయమంటున్నాయి ట్రేడ్ వర్గాలు. అయితే జనవరి 25 వీకెండ్ హనుమాన్కు ఎంత కలిసి వస్తుంది అనేది చూడాల్సి ఉంది. ఎందుకంటే ఆ రోజు పాన్ ఇండియా వైడ్ గా క్రేజ్ ఫిల్మ్స్ రిలీజ్ అవుతున్నాయి. ముఖ్యంగా హిందీ మార్కెట్లో హృతిక్ నటిస్తున్న ఫైటర్, బాలీవుడ్ మార్కెట్లో మోహన్ లాల్ నటించిన మలాయ్ కొట్టై, వాలిబాన్ రిలీజ్ అవుతున్నాయి. వీటి ఇంపాక్ట్ హనుమాన్ పై ఎంత ఉంటుంది అనేది చూడాల్సి ఉంది. యానిమల్ ఓటీటీలోకి వచ్చేస్తోంది. మరి లెక్క ప్రకారం రణబీర్ కపూర్ నెక్స్ట్ ఏ సినిమా చేయాలి? యానిమల్ 2 స్టార్ట్ చేయాల్సి ఉంది. కానీ డైరెక్టర్ సందీప్ వంగా ఆల్రెడీ స్పిరిట్ సినిమా కోసం ప్రభాస్ తో కమిట్ అయ్యాడు. మరి ఇప్పుడు ఎవరితో సినిమా చేస్తాడు రణబీర్ కపూర్? మీకు తెలుసా? అనుకున్నవన్నీ అనుకున్నట్టు జరిగితే ఇండియాలోనే టాప్ డైరెక్టర్ తో చేతులు కలపబోతున్నాడు అన్నది టాక్. యానిమల్ రిలీజ్ కు ముందు వరకు రణబీర్ కపూర్ బాలీవుడ్ లో ఓ చిన్న హీరో, కానీ ఇప్పుడు అతను పాన్ ఇండియా సూపర్ స్టార్. యానిమల్ రిలీజ్ తరువాత హిందీ ఇండస్ట్రీలో రణబీర్ శకం మొదలైందని చెప్పుకొస్తున్నారు. అలాంటి నటుడు నటించే కొత్త చిత్రంపై పాన్ ఇండియా వైడ్ గా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. యానిమల్ తర్వాత రణబీర్ ఎలాంటి చిత్రంలో నటించాలి అనుకుంటున్నాడు అనేది ఇప్పుడు చాలా క్యూరియాసిటీని కలిగిస్తోంది. యానిమల్ తో అంది వచ్చిన అల్టిమేట్ స్టార్డమ్ ను కొనసాగించే చిత్రాన్ని రణబీర్ చేయాలనుకుంటున్నాడు. అందుకోసం తన గురువు సంజయ్ లీలా భన్సాలి దర్శకత్వంలో నటించేందుకు రెడీ అవుతున్నాడని బాలీవుడ్ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. 2007లో సావరియా చిత్రంతో రణబీర్ ను బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం చేశాడు సంజయ్ లీలా భన్సాలి. అయితే ఈ సినిమా పెద్దగా మెప్పించలేకపోయింది. ఇప్పుడు రణబీర్ కు బ్లాక్ బస్టర్ అందిస్తాను అంటున్నాడు సంజయ్ లీలా భన్సాలి. గతంలో సల్మాన్ ఖాన్ కోసం రెడీ చేసిన ఇన్షా అల్లా అనే స్టోరీని రణబీర్ ఇమేజ్ కు తగ్గట్లు మార్పులు చేర్పులు చేస్తున్నాడట. రణవీర్ కు బాజీరావ్ మస్తానీ, పద్మావత్ లాంటి బ్లాక్ బస్టర్స్ అందించాడు భన్సాలి. ఇప్పుడు కపూర్ తో చేతులు కలిపి అతని కెరీర్లో మైల్ స్టోన్ మూవీని అందించేందుకు సిద్ధమవుతున్నాడు.